హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం కృప, తోటకి నీళ్ళు పడతా ఉంది. తోటలో ఏంది కొద్ది ఎంత జరిగింది తోటలో. నేను అనుకున్నాను నీళ్ళు పడతాను, అదిగో మొక్కజొన్న కొంత అనుకున్నాను. నాకు తర్వాత తెలిసింది, ఇదిగో ఇక్కడ చూడు. భలే హ్యాపీ అనిపించింది. ఇదిగోండి, ఇది ఒక్కటేనా లేకుంటే ఇంకా వస్తాయా? ఒక్కటేనా? ఒక చెట్టుకు ఒక్కటేనా వచ్చేది? ఒక చెట్టుకు ఒకటి వస్తుందా తెలీదు, మనం ఎప్పుడు వేసా తెలీదు. అదే కానీ 2-3 వచ్చుంటాయి అనుకుంటా. నేను వచ్చుంటాయా? వస్తాయని అనుకుంటా. వస్తాయేమోలే. ఇక్కడ ఏదో ఉందా ఆకు, అది ఏమో తెలీదు. బెండకాయ చెట్లు, టమాటా చెట్లు. నా మీద పైన పడతా నీళ్ళ పొద్దున్నే చలి పడుతుంటే. ఓ ఆగో నీళ్ళు పట్టేసి వెళ్ళి పిల్లకాయలు. బెండకాయలు ముదిరిపోయినట్టు ఉన్నాయి చూడి. అప్పటికే నేను వండిందండి, రొయ్యలు వేసి మళ్ళా ఎండు రొయ్యలు వేసి బెండకాయలు వేసి చేసింది అనమాట. ఇట్లా వదిలేసాం. విత్తనాలు ఈసారి కొనం అనమాట. విత్తనాలు ఇట్లా అల్లించో వచ్చేస్తాయి మనకి. చూడండి ఎంత పెద్ద కాయలు. ఎదగతలా అది దానికి పాస్ చేసాం, అయినా కానీ అట్టా ఉంది. మనం కాయలు అనుకున్నవన్నీ పెద్ద పిలకలు అయినాయి అంతే. ఇప్పుడు మట్టి ఎరువు మట్టి తక్కువైతే అసలు పిలకలు కూడా పెట్టదు కదా, ఎండిపోద్ది కదా. ఎంత బాగా ఇంత పెద్ద చెట్టు అవుతుంటుంది నీట్గా. స్పీడ్గా వచ్చేస్తున్నాయి చెట్లు. మా వర్షాలకు ముందు కదా నేను కట్ చేసింది అట్లనే అవతల. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నువ్వు అయ్యా మొన్న నువ్వు తేనని చెప్పినావు, గుర్తుంది నీక? ఉంటుందా ఉండదా? చూసా నువ్వా? అయ్యండి ప్రభాకు ఉదయాన్నే తేనె గుర్తొచ్చింది. చెట్లు కోసేలకి గుర్తొచ్చింది. ఉంటుందా చూడియా? అప్పుడు ఎంత చిన్నది ఉందా, ఇప్పుడు చూడు. ఒకవేళ ఉంటుంది అనుకో తీసుకుందాం. నేను ఉట్టీగిలో వాళ్తున్నాడ, ఉట్టీగిలు అనుకుంటున్నా. ఈ చెట్లు షుగర్ చెట్లు అంటారు ఇట్లనే ఏమో. కానీ ప్రస్తుతానికి మనకైతే దడులుగా బాగా వస్తుంది. పెండు కట్టేయాలి. పెండు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. రాయా ఉండే కోసేస్తున్నా, మారిపోద్ది. అందుకని ముందుగా ఇవన్నీ నీట్ చేస్తున్నాను పోతాను. ఇప్పుడు ఏం మారి ఫేస్కి దీనికి ఏ సంబంధమా? అవి కుడితే ఇంకా నాకు కలిపి ఎక్క అయిపోద్ది. ఇంకా సరే నువ్వు లేపు. అప్ప నేను బాగున్నాయో. పెండేసి కట్టుకుంటే అప్పుడు మనం కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. పురుగులు పట్ల ఈ చెట్లకి తక్కువ పట్టేది. ఇంకో చెట్లు ఉన్నాయి చూడు, మనకు పసుపు పూలు పోస్తున్నాయి, అట్లకి పురుగులు పట్టేది. అది అయ్యేమో పూలు పూస్తే భలే ఉండేది ఇల్లు. కానీ వాటికి పట్టే పురుగు మామూలు పురుగు కాదు. అబ్బా, అందుకే వాటిని తీసేసినాం. పోయా మనం కానీ నిద్రలేస్తే టౌన్తో పాటు మన ఊరు, నిద్రలేసిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏదో ఒకటి అమ్ముకుంటూ వస్తూనే ఉంటారు. ఇప్పుడు దాకా షర్ట్లు అమ్మేసిపోయాడు కన్నా.
మళ్ళీ ఇంకో మైకులు ఏమో అరుస్తా అన్నారు. డబ్బులు ఉండాలే కానీ టౌన్కి కూడా బాబలే, అన్నీ ఇక్కడికే వచ్చేస్తున్నాయి మా ఊరికి. దబర్లంట. చేపల దబర్లంటియా? చేపలు తెలుసు అదికి. ప్రతిదీ అవి చిన్ని చిన్ని దబర్లు, అవి పెద్ద దబర్లు. అవి పెద్ద దబర్లు అనుకున్నా నేను. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కట్ చేసలా ఇక్కడ 4-5 పిలకలు వచ్చేసి గుంపుగా అయిపోతాయి. అది చూడు పెద్ద మాన్ అయిపోయింది. ఆ రోజు కట్ చేసేటప్పుడు అది అందులో పైకి ఉంది నాకు, అందులో అది. పొట్టి ఈ చెత్త అంతా లాక్కొని ఆడేసి వెళ్ళి పని చేయి. బాగా పట్టుకో ప్రణవ్. కొంచెం తెమ్మడే పోయి వెళ్ళా పొనకాడకు. నువ్వు ఉండేది పోతుందియా. దానికి కూడా కొడతా, ఒక నెత్తిని కట్టుకుంటా మోపు కట్టి. బయట మొత్తం ఇల్లు చెట్లు మొత్తం నీట్గా చేసాము. మా పని అయిపోయింది అమ్మాయి. నా పని కూడా అయిపోయింది. నీకు ఒక విషయం చెప్పాలి. బీరువా తలుపు దీపు తీ చెప్తా. అందులో నా బట్టల కవర్ ఉంటుంది. అక్కన హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆ రోడ్డు పక్కన అమ్ముతుంటే తెచ్చుకున్నా. బాగున్నాయా? తెచ్చుకుంటే మంచిది పండగలు కదా, కానీ ఎట్లాంటి కలర్లు తెచ్చుకున్నావో. మంచిగా తెచ్చుకున్నా చూడు. రోడ్డు మీద తక్కువ రేట్లు అమ్ముతున్నారు. తెచ్చేసా. ఏదైనా 350 రూపాయలు రేటు చెప్పేస్తున్నా. 350 రూపాయలు ఏదైనా షర్ట్ కానీ ప్యాంట్ కానీ. అంటే కొత్త సెకండ్ కాదులే, సెకండ్ హ్యాండ్లే కదా, కొత్త. సాపేసి నాడు ఎన్నో చీరలు అయ్యా. ప్యాంటు షర్టు చూసానికి చీరలు లాగేసి కూర్చుంటుంది. ఎలా వీలవుతుందో ఉన్న డబ్బులు తన్నిటితో తెచ్చేసా. తెచ్చుకుంటే ఇబ్బంది లే, తెచ్చుకోవాలి పండగలు కదా, కానీ మంచి గొడవలు తెచ్చుకోవాలి. రెండైనా ఒకటైనా సరే ఆ పండగ టయానికి పర్వాలేదు బాగున్నాయి అనుకోవాలి. షర్టు పోయా ఏం బాగుందండి కలర్. లేని కలర్ లేని తెచ్చుకున్నా ఇట్లనే.
బాగుందిలయ్యా ఎట్ట పడతావని ఒక చూడు చిన్న ఒక పెట్టు చూడు బాగలేకే అది నేను తెచ్చుకో బాగుంది షర్ట్ బాగుంది అంటే ఉట్టి నలుపని కాదు ఒకసారి ఏదో ఏమంటుంది ఏదో ఏదో కలరు ఆ కలర్ లేదు అసలు నాకు లేదా ఎప్పుడు నేర్చుకోనా ఇలాంటి కలర్ ఉన్నా యాడుందా ఈ మధ్యంతా వాడేస్తుందా నేను అదిగో ఆ కలర్ అది బులుగు ఆ కలర్ అది ఇది వేరే కదా ఇదే మోడల్ ఉందని తెచ్చుకున్నా ఏమోలే చూడు కానీ చూసి తెచ్చుకోవాలి మంచిగా మాసిపోయినట్టుంది కలరా ఏమో నాకు అట్టగా అనిపిస్తుంది కొత్త కృప అయ్యో అవి కూడా ఉన్నాయి దాని మీద కొత్తదే కలర్ కొంచెం మాసినట్టు వాడేసినట్టు ఉంది ఏం అర్థం కావట్లే బాగుంది కానీ చూడండి ఫ్రెండ్స్ తెచ్చుకోయా పండక్కి దీని మీద ఇది ఉంది స్టిక్కర్ ఉంది కొత్త గుడ్లు మాసినట్టు ఉందంట ఇప్పుడు వాడేసినట్టు మాసినట్టు అంటే గుడ్లు మాసేను కాదు కలర్ అలాగుంది కానీ ఇది బాగుంది దీని మీద కృపాయి షర్ట్ ఒకరు పెద్దదిగా ఉన్నట్టు చూడా వేసుకొని చూస్తా అది నువ్వు అక్కడ చూసుకోవాలా అట్లా వేసుకొని చూస్తా అట్ట చూడొచ్చు టైం లేక వచ్చేసి నువ్వు చూసుకుంటే నీకు మళ్ళీ లూజ్ అయినా బిర్రైనా వేస్ట్ అయిపోతుంది ఓ అమ్మ ఇది చాలా పెద్దగా చాలా పెద్దగా ఉంది ఇదే సరిపోతుంది నీక వేసుకో చూడా చాలా హానోకి ఇద్దరు హానోకులు పడతారు దీంట్లో అయ్యో నేను ఎల్ సైజ్ ఇవ్వమన్నా ఎలా సైజ్ చూడా అక్కడ ఈ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అవి ఉన్నాయి ఇది ఎక్సెల్ ఇది ఎక్స్ఎల్ చచ్చింది ఇదే చూడా ఇది ఎల్లయ్యా ఇది ఎలా ఇది ఎల్ల కరెక్ట్ సరిపోద్ది నువ్వేమన్నా పొట్టు అవుతున్నావు చక్కాలన్నావు అది ఎలా సరిపోద్ది నాకు ఏమో నాకు షాపింగ్ ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది పెద్దదిగా ఉంది ఇది ఏం చేస్తుంది చూడ కుట్లు అయితే చెడిపోతుంది షర్ట్ కట్టింగ్ షేప్లు అంతా బద్ది మనం అంటే మనం లాగితే తెలియదు కదా మళ్ళీ చొక్కాలు కుట్టే వాళ్ళు లాగితే వాళ్ళకి ఆ కొలతలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు లాగేస్తారు ఆయనకి బాగా చాలా నచ్చింది అర్థమవుతుంది చాలా బాగా ఇష్టపడి తెచ్చుకున్నాడు నేను ఇబ్బంది పెట్టను కానీ చాలా లావ్ అయిపోయింది వాపస్ ఇచ్చేస్తావా ఉంటారులే పండగలు ఇందాక అక్కడే ఇచ్చేసి ఏదైనా మంచిగా ఉండే కలరు బాగా అంటే పండగలలో అనిపించాలి అంతే కలర్ వరకు అంతే ఎట్టా నాకేం తెలుసుయా ఇప్పుడు చీరలు డ్రెస్సులు చూపిస్తే ఈ ఫలానా అని చెప్తా నాకేం తెలుసు చెప్పు ఒకటి కాదు రెండు కాదు 20 చీరలు కొనిచ్చా కొత్తవి అందుకని బాగున్నాయి నేను చూస్తుందా బాగుంది ప్యాంట్ క్లాత్ బాగుంది ఎక్కువ రోజులు వస్తాయి అసలు తెలుసా ఇది మనం షాపులలో కొనాలంటే దాదాపు 700-800 చెప్తారు దాన్ని ఇప్పుడు ఇది ఎంత పడింది 350 350 ఏదైనా 350 ఇంకా 2 తెచ్చుకుని షర్ట్లు ప్యాంట్లు తెచ్చుకొని మళ్ళీ ఏమైనా తెచ్చుకుందాం 350 క్లాత్ బాగుంది అది సాగేది కాదు అది నార్మల్ ప్యాంట్ అదిగో బాగుంటుంది గట్టిగానే ఉంది బాగుంది ప్యాంట్లు బాగున్నాయి ప్యాంట్లు బాగుంది ఇది ప్యాంట్ ఇంకా బాగుంది నల్లగా ఉంది కాబట్టి ఇది బాగుంది ప్యాంట్లు బాగున్నాయా చక్కలు అంత అర్థం కాదు కదా నాకు కూడా జీన్స్ ప్యాంట్లు లేవు కదా అందుకని తెచ్చుకున్నా కాకుంటే దీంట్లో కూడా తేడా వచ్చింది నా సైజు 32 దీంట్లో కూడా తెచ్చుకున్నావా 34 తెచ్చా ఎందుకంటే ఈ మధ్య నువ్వు చేసే వంటలు దీన్ని లావు వస్తుల్లా 32 అయితే 34 తెచ్చాను ఆ 32 ఏమవుతుందంటే కతక్కన పట్టేసినట్టు ఉంటుంది ఆ తెల్ల ప్యాంట్లు అన్నీ 32 అయ్యి సరిపోతాయి టైట్గా ఉంటుంది అది ఒత్తేసినట్టు ఇదైతే బెల్ట్ వేస్తాం కాబట్టి సరిపోద్ది ఇది ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి తెలియకుండా షాపింగ్ చేస్తే ఇలాగ ఉంటుంది అనమాట పరిస్థితి వేసుకొని చూసానా చూద్దాం చూద్దాం బాడీ దీంట్లో అయ్యా చాలా డల్ అయిపోయాము షాపింగ్ ఏమో
అంటే ప్యాంట్లు నచ్చాయి ఒక రకంగా, షర్ట్లు అంతగా నచ్చలేదు. ఇది మరీ తీసేయలేదు కానీ దాన్ని ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి, వేసుకుంటే బాగుంటుంది. ఏదైనా చూస్తే బాగుండవు, వేసుకుని చూస్తేనే. ఈ కలర్ ఎప్పుడో వేసుకున్నా నేను, మధ్యలో ఇంకా ఎప్పుడు కొనలే ఇలా టైప్ కలరు. ఇది సరిపోద్ది, బాగుంటది కృప. నీకు సరిపోద్దా అన్న? సరిపోద్ది, దాని మీద కొంచెం తక్కువ ఉంది అంతే. దీంట్లో నాకు నచ్చింది అని తెలిసి చూస్తున్నాను. బట్ట అసలు నచ్చలా నాకు. నేను తెచ్చిన గుడ్లు నచ్చలా కృపకి. నచ్చగా సగం చెప్పాలంటే నచ్చలా నాకు నిజంగా. నేను వచ్చింది ఇప్పుడు పలానా ఏరి చూస్తే అప్పుడు నాకు మా ఆయన మంచి గుడ్లు తీసుకున్నాళ్ళే అనిపిస్తుంది. ఈసారి తీసుకుందాంలే మంచి గుడ్ల పండక్కి ప్రస్తుతానికి. అయినా బాధగానే ఉంది నాకు. ప్యాంట్ మంచి షర్ట్లు ఏంది నాకు ఈ పరీక్షలు అప్పుడప్పుడు జరుగుతుంటేనే మనం బాగుంటాం. ఏం బతా స్లిప్వా? బాగుంది, వేసుకుంటే బాగుందే. అయితే నేను ఊరినే తెచ్చుకుంటానా? ఊరినేను కాదులే, బాగుందియా అంటే ఫోన్లో బాగుంది. నువ్వే చూడతే, ఫోన్లో బాగానే ఉంది. రియల్గా కొంచెం అది నల్లగా అనిపిస్తుంది, అది చీకటి వలన. సరిపోయింది కదా, కొంచెం లూజ్గా ఉంది, గతంలో ఉన్నట్టున్నావు. కానీ సరిపోయింది, కొంచెం లూజ్ ఉంది. కుట్ట లాగుతానియా, చెడిపోతాయి కుట్లాగితే. షర్ట్ ఏం బాగానే ఉంది. సరే దీని ఒకసారి వేసుకో చూడా. సరిపోద్దా? అంతేలే, కొంచెం లూజ్గానే ఉంది, దానివల్ల కొంచెం అదే టైట్గా కంటే మాత్రం బాగుంటుంది. నిజం, టైట్ ఉంటే బాగుంటుంది. బాగుంది, బాగుంది. ఇంట్లో భార్యకి తెలియకుండా వెళ్ళి బట్టలు కొనింది దానికి. నాకు ఎంత పరీక్ష చూడండి, ప్రాణం గుబ్బిలు అంటుంది. కానీ బాగున్నాయి ప్యాంట్లు మొత్తం బాగున్నాయి. ఈ షర్ట్ ఒక్కటే కొంచెం అది ఇప్పుడు వేసుకోండేదే ప్యాంట్ కానీ బాగుంది. సరిపోయింది. ఇదనమాట. కృపాని షాపింగ్ తీసుకెళ్ళాలంటే నాకు చాలా భయం. ఇప్పుడు ఆడ చేసిన పని ఆ షాపింగ్ ఆడ బట్టల షాప్లో అదే ఎంతమంది జనాలు ఉంటే అంతమంది ముందు ఇదే పని చేస్తుంది. ఒకరోజు పెళ్ళికి వెళ్తూ ఒక 2 షర్ట్లు కొందామని వెళ్ళామండి. అందరూ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ నా సాయిలు చూడటమే. ఒకటి తీస్తుంది, ఇట పెట్టద్ది, ఇద్దొద్దు, ఇంకొకటి. ఇంకా మేము చేయాల్సింది నేను కూడా తీసేసుకున్నాను కాబట్టి పిల్లలకి తీసుకుంటామండి. ఆ షాపింగ్ వీడియో వస్తుంది. వీడియో అయితే ఇదండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటూ అంత సెలవు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.